కర్నూలు నగరంలో జనసేన పార్టీ కార్యాలయం నందు కర్నూలు సిటీ జనసేన ఇన్ఛార్జి షేక్ అర్షద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మీర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై సామాజిక మాధ్యమాల్లో వారు మాట్లాడిన మాటలను వక్రీకరించి ముస్లింలందరూ టెర్రరిస్టులు అన్నారని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కార్యదర్శి శ్రీ సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముస్లిం సమాజ ద్రోహిగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వైసీపీ నాయకులు వారి వల్లో పడ్డ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మరియు కొంతమంది ముస్లిం కమిటీల నాయకులు పెహల్గా ఉద్దంతంపై కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపై శ్రీ సాదిక్ గారు మాట్లాడుతూ పరమత సహనం పాటించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని, దాన ధర్మాల్లో ఆయన ఎక్కడ కూడా కులం, మతం లాంటివి చూడడని, అలాగే ముస్లింల పిల్లలు చదివే మదర్సా విద్య కోసం, అలాగే రాష్ట్రంలోని మస్జిద్, దర్గాల కోసం 25 లక్షలు తన సొంత నిధులు కేటాయించారని, వాటిని తన స్వహస్తాలతోనే లబ్ధిదారులకు ఇచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాజకీయాలు చాలా అరుదుగా ఉంటారని, అలాంటి నాయకుడిపై కేవలం బీజేపీతో పొత్తు కారణాన్ని బూచీగా చూపించి ఆయన్ని దూషించడం చాలా దారుణం, బాధాకరమని ఆయన వాపోయారు. వైసీపీ, కాంగ్రెస్ నాయకులు పన్నిన ఈ కుట్రలో మిగతా ముస్లిం మైనార్టీ పెద్దలు పావులుగా మిగిలిపోయారని, దయచేసి ఆయన చేసిన వ్యాఖ్యలను మరొక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఇక చివరగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కుట్రలు చేస్తున్న వైసీపీ ఈసారి సింగిల్ డిజిట్ కి పడిపోతుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు అబీద్ మిర్జా గారు, కర్నూలు నియోజకవర్గం జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి శ్రీ షేక్ అర్షద్ హిదాయతుల్లా గారు, కర్నూలు జన సైనికులు రెహమాన్, పవనిజం, మౌలాలి, షఫీ, మహమ్మద్ రఫీక్ తదితరులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం సమాజం పైన అంత ప్రేమ చూపిస్తుంది వైసీపీ. మరి సిఏఎన్ఆర్సీ టైంలో ఏ విధంగా మొహాలు చాటేశారు? ఆ రోజు వైసీపీకి చెందిన ముస్లింలు, ఆ వైసీపీ పార్టీలో ఉన్న ముస్లింలందరూ ఎక్కడ మొహం చాటేశారు? ఆ రోజు మీరు ఆ గవర్నమెంట్ లో మీరు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు బీజేపీతో మీకు ఉన్న సఖ్యతతో మీరు ఎక్కడ కూడా ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఏ రోజైనా ఎవడైనా మాట్లాడాడా? ఈ రోజు ముస్లిం సమాజానికి వ్యతిరేకం చేయడానికి పవన్ కళ్యాణ్ పైన చేస్తున్న దుష్ప్రచారం, మా నాయకుడిని నిలదీయాలని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి మీరు ఏ కంకణం కట్టుకున్నా కూడా మాలాంటి ప్రతి ఒక్క ముస్లింలు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తాం. ఎందుకంటే ఈ రోజు ఏ విధంగా ఈ సిఏఎన్ఆర్సీతో పాటు ఏ ట్రిపుల్ తలాక్ పైన వచ్చిన అంశం పైన కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఆ రోజు వాళ్ళు చేస్తే రైట్. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు వక్ఫ్ బోర్డ్ బిల్లుకి టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు చెప్పిందని చెప్పి దానిపైన ఎలా ఈయనని కారణం చేయాలి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ఎలా బురద చల్లాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక మాట చెప్పినందుకు దేశం కోసం నిలబడటానికి ఏకైక ఈ రోజు ఎవడైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందుకెళ్తున్నాడు. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం ఉన్నాడని చెప్పి చెప్తున్నప్పుడు మాలాంటి జన సైనికులు, మాలాంటి ముస్లింలు అందరూ ఏకకంఠబద్ధంగా ఒకే మాట చెప్తున్నాం. దేశం పైన ఏ జరిగిన చర్య అయినా కూడా ఏ ముస్లిం కూడా వెనకాడడు, ముస్లిం కూడా ముందే ఉంటాడని చెప్పి పవన్ కళ్యాణ్ మాకు నేర్పించాడు. మా సమాజం, ముస్లిం సమాజంలో కూడా మేము అలానే ఆ విధంగా నడుచుకుంటున్నాం. ఖురాన్ లో కూడా ఒక మాట చెప్పారు, ఏంటంటే ఒక మనిషిని ప్రాణం తీస్తే వాడిని ఎప్పుడు దేవుడు క్షమించాడు, వాడు నరకానికి వెళ్తాడని చెప్పి చెప్పాడు. అలాంటి ముస్లిం సమాజంలో పుట్టిన మేము ఈరోజు కళ్యాణ్ గారికి ఒత్తాసు పడితే అటు సాదిక్ పైన ఏ విధంగా వాళ్ళు విరుచుకుపడుతున్నారు, ఈరోజు రియాజ్ అన్న మాట్లాడితే విరుచుకుపడుతున్నారు, సొంత ఫ్యామిలీల పైన విరుచుకుపడుతున్నారు. మీరు మాట్లాడు. ఇప్పుడు నేను ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి నిజాయితీగా, నిర్భయంగా చెప్పానంటే ఈరోజు నా పిల్లల పైన, నా పిల్లం పైన, నా బిడ్డల పైన, నా తల్లి పైన మాట్లాడటానికి మీరు సిద్ధపడుతున్నారు. అంటే ముస్లిం సమాజం మిమ్మల్ని అలాంటి మాటలు అలౌ చేస్తుందా? అలాంటి మాటలు అలౌ చేస్తుందా? ఏ విధంగా మీరు అందరూ మూకుముడిగా అన్యం పుణ్యం ఎరగని కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత, టెర్రరిస్టుల పైన ఒక మాట చెప్పిన తర్వాత ఈ రోజు ఈ విధంగా మీరు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు మీరందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముస్లిం సమాజం చాలా ఉన్నతమైన ఆలోచనలు పెట్టుకొని నడుస్తుంది. దేశం పైన చాలా మక్కువతో, ప్రేమతో బతికే వ్యక్తులం.
ఏ దేశంలో పుట్టామో ఆ దేశం కోసం చావడానికి సిద్ధం ఉన్న వ్యక్తులు ముస్లింలు. అలాంటిది ముస్లింలని వ్యతిరేకం చేసి పార్టీలుగా విభజించి ఈ విధంగా చెప్పని మాటని వక్రీకరించి లేని టైటిల్ పెట్టి 100% ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పిన వైసీపీ బ్లోగర్స్ ప్రచారంలో భాగంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సంబంధించిన మీ నాయకులు ఈరోజు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారే, మరి మీ సమాజంలో జరుగుతున్న అన్యాయానికి కూడా మీరు నిలబడని పరిస్థితి ఉంది. సొంత మీ చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఏ మతానికి మీరు చెందారో ఆ మతానికి మీరు నిలబట్టలేదని చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన ఆలోచనలతో ఆయన పాటిస్తున్న మతాంతో పాటు ఈరోజు ముస్లిం సమాజాన్ని కూడా గౌరవిస్తున్నాడు. అలాంటిది పక్కన పెట్టి మీరు మాట్లాడేది, మీరు ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చారా? ఈ రోజు ఇదే ఒక మీ నాయకులను ముందు పెట్టి మీరు పోరాటం చేస్తున్నారని చెప్తున్నారే, మరి మీరు రోడ్డు మీదకి రాలేదే? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు వక్కి సంబంధించిన బిల్లుకి మద్దతు ఇస్తూ దానిపైన వాళ్ళు మాట్లాడిన పార్లమెంట్ లో మాట్లాడిన పరిధిలో రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడలేదే? అంటే మీరైతే డిప్లొమసీ యూజ్ చేయొచ్చు, మేము మాత్రం యూజ్ చేయకూడదా? మేము మాత్రం మా రాష్ట్రం కోసం నిలబడటం తప్ప, మేము కూటమి సర్కారుగా ఈ రోజు అత్యంత మెజారిటీతో గెలిచి ప్రజల ఆదరణ పొంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము అలయన్స్ పార్ట్నర్ ని వాళ్ళ మాటల్ని గౌరవిస్తూ ఈ రోజు మేము ముందుకెళ్తా ఉంటే మీకు ఎక్కడ లేని బాధ. ఎందుకంటే 11 సీట్లు ఎక్కడికి ఒక సీటుకి పరిమితం అవుతుందో, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేస్తారో అనే బాధతో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు